హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు. నా పేరు పుష్పా గాంధీ. ప్రణయ సంగమం 42వ భాగం. తను అంటే అమ్మాయా అబ్బాయా? నాకెందుకో డౌట్ కొడుతుంది. ఖచ్చితంగా తను అమ్మాయే అనిపిస్తుంది. లేదంటే నేను ఎక్కడ తన ఫ్రెండ్ని చూశానేమో అని తెలుసుకోవడానికి. ఎప్పుడూ లేనిది ఇవాళ నాతో కూల్గా మాట్లాడాడు బావా అని ముక్కుపుటాలను ఎగరేస్తూ నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. అది ఏంటన్నది నేను తెలుసుకోవాలి. తెలుసుకుని తీరుతాను అనుకుని అప్పుడే ఫ్రెష్ అవ్వడంతో ఏసీ ఆన్లోనే ఉండడంతో చక్కగా నిద్రలోకి ఒదిగిపోతుంది కావ్య. లంచ్ టైం కంప్లీట్ కావడంతో నెక్స్ట్ క్లాస్కి అటెండ్ అవ్వడానికి వెళ్తుంది సుగుణ. ఇంతలో నోటిఫికేషన్ రావడంతో అది కూడా ప్రణయ్ నుండి కావడంతో ఓపెన్ చేసి చూస్తుంది. ప్రణయ్ పెట్టిన మెసేజ్ చూసి నోరు వదిలేసి, ఏంటిది ప్రేమ పావురాలు అంటుంది, ఎవరిని? నేను తన విషయమే మర్చిపోయాను, అందుకే ఇలా అంటుందా అని ఆలోచిస్తూ నడుస్తూనే సరిగ్గా క్లాస్ దగ్గరికి రాగానే క్లాస్ క్యారిడార్లో అటు ఇటు తిరుగుతూ ప్రణయ్కి మెసేజ్ చేస్తుంది సుగుణ. ఏమైంది మేడం గారికి, కాలేజ్కి రాలేదు ఇవాళ అని టైప్ చేసి సెండ్ చేస్తుంది. అక్కడ ప్రణయ నైట్ కూడా సరిగా తినకపోవడం, మార్నింగ్ ఫీవర్తో సరిగా సహించకపోవడంతో ఇప్పుడు 4 ముద్దలు బొజ్జులోకి పోగానే నిద్ర ముంచుకొచ్చేస్తుంది పాపం ప్రణయ్కి. అందుకే అంటారేమో ఫీవర్ ఉన్నప్పుడు నిద్ర ఫ్రీగా వచ్చేస్తుందని. మామూలు సమయాల్లో కంటే తను ఆఫ్టర్నూన్ పడుకునేదే చాలా తక్కువ. అలాంటిది ఇప్పుడు చూస్తే డైలీ అలవాటు ఉన్నట్టు అదేంటో ఆవలింతలు వరుస కొడుతున్నాయని ఆవలిస్తూనే అనుకుంటుంది ప్రణయ. సరిగ్గా అదే టైంకి సుగుణ రిప్లై ఇవ్వడంతో నాకు నిద్రను ఆపుకోవడానికి ఛాన్స్ దొరికిందోచ్ అని సంబరపడుతూ సుగుణ మెసేజ్ చూసి ఎంత ప్రేమే నేనంటే నీకు అని సెండ్ చేస్తుంది ప్రణయ. ప్రణయ రిప్లై కోసం ఎదురు చూసిన సుగుణ ప్రణయ రిప్లై చూసి ఏమైంది దీనికి, పొద్దున్నే ఏ పిచ్చ తీగగాని అయినా తొక్కిందా ఏంటి అని అనుకుంటూ ప్రేమ దోమ అంటుంది. ఇప్పుడు నేనేమన్నాను, తనకి ఏమర్థమైంది ఇలా అంటుంది అని చిన్నగా నవ్వుకుంటూ సుగుణ ఫీలింగ్స్ని విన్నట్టుగా వెంటనే ప్రణయ, ఇలా అంటానని అనుకుంటున్నావా దయ్యం, నువ్వసలు ఫ్రెండ్వేనటే ద్రోహి అని కళ్ళ నిండా నీళ్ళను ఎమోజీ పెడుతుంది ప్రణయ. అప్పటి వరకు ఏదో అనుకుంటున్న సుగుణ ద్రోహి పదం చూడగానే కళ్ళని బాతుగుడ్లంతా తెరిచి, ఏంటే అలా అంటున్నావు, నువ్వేనా అలా అంటున్నది అని ఒక క్రయింగ్ ఎమోజీ పెడుతుంది. చాలు చాలు, వీటికేం తక్కువ లేదు. నేను కాలేజ్కి రాలేదని తెలిసి కూడా ఒక్క మెసేజ్ అయినా చేసావా, పోనీ కాల్ అయినా చేసావా, లేదే, ఇదేనమ్మా ఫ్రెండ్షిప్ అని సాడ్ ఎమోజీ పెడుతుంది ప్రణయ. ఇదంతా చూస్తున్న సుగుణ, కదా నేనే మర్చిపోయాను, విక్రమ్ సార్ అడిగినప్పుడైనా మెసేజ్ చేయాల్సింది నేను అని మనసులోనే అనుకుంటూ ఇప్పుడు ఏం చెప్పి ప్రణయ్ని కూల్ చేయాలో తెలియక ఆలోచిస్తూ ముందు ఈ టాపిక్కి డైవర్ట్ చేయాలి అనుకొని, అదంతా సరే నువ్వెందుకు కాలేజ్కి రాలేదు అని అడిగిన సుగుణ మాటకు, ఎందుకు అడుగుతావులే, అది నన్ను ఫీవర్ కిస్ చేసింది అని డల్గా ఉండి ఎమోజీ పెడుతుంది ప్రణయ. ఫీవర్ కిస్ చేయడం ఏంటే అని అనుకుంటూ, నీకు ఫీవర్ వచ్చిందా అందుకే రాలేదు అయితే అని అనుకుంటూనే నేను ఒకటి అడగనా అని మెసేజ్ చేస్తుంది సుగుణ. ఇన్ని అడిగావుగా నన్ను, అవన్నీ నన్ను అడిగావా, లేదుగా, ఇప్పుడు మాత్రం నా పర్మిషన్ ఎందుకో అడుగు అది కూడా అని మెసేజ్ సెండ్ చేస్తుంది ప్రణయ. విక్రమ్ సార్ ఫోన్ చేశారా నీకు? సుగుణ ఇంకేదో అడుగుతుంది అనుకున్న ప్రణయ విక్రమ్ గురించి అడిగేసరికి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. ఇది ఇలా అడుగుతుందేంటి, ఎందుకు అని అనుకుంటూ, కానీ ఏమీ తెలియనట్టే సార్ నాకెందుకు చేస్తారే కాల్ అని మెసేజ్ చేస్తుంది ఏం చెప్తుందా అని. ఎందుకు చేయరు, నాకు చేశారుగా, నీకు చేయకుండా ఉంటారా అని సుగుణ రిప్లై ఇవ్వగానే, అదేంటి తనకి చేశాడు అంటుంది, అంటే ఇద్దరికీ చేశారన్నమాట, నా కోసం స్పెషల్గా చేయలేదన్నమాట అని ఆలోచిస్తూనే మనసును ఎందుకో దిగులు మేఘం అలుముకుంది ప్రణయ్ని ఆ క్షణం. నా సంగతి ఏమో కానీ నీకు ఏమని చేశారు సార్ అని ఆతంగా అడుగుతుంది ప్రణయ. ఏముంది, నువ్వు కాలేజీకి రాకపోయేసరికి ఎందుకు రాలేదు, నీకేమైనా తెలుసేమోనని చేశారు అంతే అని సుగుణ ఇచ్చిన రిప్లై చూడగానే
మనసు సంతోషంగా ఫీల్ అవుతుంది తనకే తెలియకుండా ప్రణయ్కి. ఇప్పుడు చెప్పు, నీకు చేశారు కదా, నిజం చెప్పాలి ప్రణయ, నా దగ్గర దాయడానికి ట్రై చేశావో చచ్చావే చెప్తున్నా అంటూ వార్నింగ్ టోన్లో బెదిరిస్తుంది సుగుణ ప్రణయ్ని. హిహిహి, నువ్వు అలాంటి హార్డ్ డెసిషన్ తీసుకోమాకే తల్లి. నువ్వు అన్నట్టు నాకు మెసేజ్ చేశారు, అది కూడా నిన్న నైట్. కాల్ కూడా నేనే చూసుకోలేదు. ఇవాళ మార్నింగ్ మళ్ళీ చేశారు. నేను నిద్రపోతుండేసరికి అమ్మ లిఫ్ట్ చేసిందట. నేను లేచాక చెప్పేసరికి నేనే కాల్ చేశాను, ఏదైనా అర్జెంట్ వర్క్ ఏమో అని. అంతే అని ప్రణయ్ చెప్పిన మాటలకు సంబరపడిపోతుంది సుగుణ. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం, విక్రమ్ ప్రణయ్ పట్ల కేరింగ్ చూపించడం బాగా నచ్చింది సుగుణకి. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి జంటగా మారితే చూడాలనేది సుగుణ బలమైన కోరిక కూడా. ప్రణయ్ని చిన్నప్పటి నుండి చూస్తున్నది కనుక అలా ఆలోచిస్తుంది సుగుణ. ప్రణయ్కి విక్రమ్ పర్ఫెక్ట్ జోడీ అని. ఇలా సైలెంట్గా తనలోనే ఆలోచిస్తున్న సుగుణని పిలిచిన ప్రణయ్కు, నీకు గుడ్ న్యూస్ చెప్పనా ప్రణయ అని సుగుణ అనగానే ప్రణయ్కి ప్రతాప్ గుర్తొస్తాడు. హా చెప్పు, వద్దు అంటే ఆగే రకానివి కాదుగా నువ్వు. ఏంటో త్వరగా చెప్పవే, కళ్ళు కూరుకుపోతున్నాయి, అస్సలు ఓపిక లేదు మెసేజ్ టైప్ చేయడానికి అంటూనే ఆవలిస్తుంటుంది ప్రణయ. ఓకే తల్లి, స్వీట్ అండ్ షార్ట్గా చెప్పేస్తున్నా వినుకో. విక్రమ్ గారు నీకోసం నాకు మెసేజ్ చేసినప్పుడు నన్ను ఏమని పిలిచారో తెలుసా అని ఎక్సైటింగ్గా చెప్తుంది సుగుణ. అప్పటికే ప్రణయ్కి నీరసం కమ్ముకోవడంతో నాకు ఆలోచించేంత ఓపిక లేదు సుగుణ. నువ్వే చెప్పేయవా, నా బంగారం కదూ. సరేలే ఎడవకు, చెప్పేస్తున్నా. నన్ను విక్రమ్ గారు సిస్టర్ అని పిలిచారు తెలుసా. అలా పిలిపించుకోవడం సంతోషంగా ఉన్నా అలా ఎందుకు పిలిచారో అర్థం కావట్లేదు ప్రణయ అని ఎక్కడో చూస్తూ టైప్ చేస్తుంది సుగుణ. ఇప్పుడు ప్రణయ్కి బాగా అర్థమైంది విక్రమ్ అలా ఎందుకు పిలిచాడో. అయినా ఏమీ తెలియనట్టు, ఏమో నాకు మాత్రం తెలుసా ఏంటి, ఆయన్ని అడగలేకపోయావా, చెప్పేవారుగా. ప్రణయ మాటలకి గయ్యన లేస్తుంది సుగుణ. మతున్నే మాట్లాడుతున్నావా అసలు? ఫీవర్ రావడంతో బ్రెయిన్కి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అనిపిస్తుంది నీకు. లేకుంటే ఏదో అభిమానంతో సిస్టర్ అని పిలిస్తే ఎందుకు పిలిచారు అని అడగమంటావేంటి? అప్పుడు సార్ ఏమనుకుంటారో కొంచెమైనా ఆలోచించావా అసలు అని అడుగుతుంది సుగుణ. వీళ్ళు ఇలా మెసేజ్లతో మాట్లాడుకుంటున్నప్పుడే క్లాస్ బెల్ మోగడంతో, సరేనే క్లాస్కి టైం అయింది, నేను నైట్ మెసేజ్ చేస్తాను నీకు, నువ్వు సరిగా తిని టాబ్లెట్ వేసుకో సరేనా, బాయ్, టేక్ కేర్ ప్రణయ అని క్లాస్కి వెళ్ళిపోతుంది సుగుణ. ప్రణయ వాళ్ళమ్మ చేస్తున్న పనిని చూస్తూ మధ్య మధ్యలో ఫోన్ చూస్తూ ఇలా టైంపాస్ చేసేస్తుంది. అలా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా గడిపేస్తారు. ప్రణయ్కి కూడా కొంచెం బెటర్గా అనిపించడంతో మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాలని అనుకుని అదే మాట సుధాకర్కి చెప్తుంది నైట్ డిన్నర్ చేసేటప్పుడు. ఆవిడ వద్దు అన్నా వినకపోవడంతో నీ ఇష్టం అనేస్తారు. హ్యాపీగా తన రూమ్లోకి వచ్చిన ప్రణయ విక్రమ్ ఏం చేస్తున్నాడో అనే ఆలోచన రావడంతో కాల్ చేద్దామని ఫోన్ తీసుకొని కూడా ఇంట్లో ఉంటాడుగా, ప్రాబ్లం అవుతుందేమో అనుకుని మనసు ఊరుకోక మెసేజ్ చేస్తుంది, తిన్నారా సార్ అని. అప్పటికే తినేసి కొంచెం వర్క్ ఉంటే ల్యాప్టాప్ ముందేసుకొని కూర్చున్న విక్రమ్ ఫోన్లో నోటిఫికేషన్ రావడంతో దానిని చేతిలోకి తీసుకోగానే కనిపించిన పేరు చూసి నవ్వుతూ, హా అయ్యింది, నువ్వు తిన్నావా, టాబ్లెట్ వేసుకున్నావా లేదా, ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు విక్రమ్. విక్రమ్ క్వశ్చన్స్కి వరుసగా సమాధానం ఇచ్చిన ప్రణయ చివరిగా నేను ఒకటి అడుగుతాను, ఆన్సర్ కరెక్ట్గా చెప్పాలి, ఏమంటారు అని మెసేజ్ చేస్తుంది ప్రణయ. ప్రణయ్ అడుగుతున్న విధానానికి ఎవరైనా రిక్వెస్టింగ్గా అడుగుతారు, నువ్వు ఆర్డర్ వేసినట్టు అడుగుతున్నావు ఏంటో అనుకుంటూ, ఓకే ఫస్ట్ నువ్వు అడగాలి అనుకుంటున్నది ఏంటో అడుగు అన్న విక్రమ్ మెసేజ్కి సుగుణ గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతుంది ప్రణయ. ప్రణయ్ క్వశ్చన్ చూసిన విక్రమ్కి ఏమీ అర్థం కాదు. తన గురించి నా అభిప్రాయం అడుగుతుంది ఏంటి అనుకుంటూ చెప్పండి సార్ అని మళ్ళీ అడగడంతో విక్రమ్ ఇలా చెప్తాడు. విక్రమ్ ఏం చెబుతాడు? ప్రణయ్ సంగమం కొనసాగుతుంది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో
తెలియజేయండి. అలాగే మన పదాల పొదరిల్లు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు వెంటనే ఒక క్లిక్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక ఎపిసోడ్తో మరికొన్ని సరికొత్త భావనలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.